బ్రేకింగ్ న్యూస్. కాపు ఉద్యమ నేత ప్రముఖ రాజకీయవేత్త ముద్రగడ పద్మనాభరెడ్డి మరణంతో తెలుగు రాజకీయాల్లో తీరని విషాదం అలుముకుంది. మరోవైపు తండ్రిని కడసారి చూసేందుకు వచ్చిన కూతురు క్రాంతిశీలను పోలీసులు అడ్డుకున్నారు. ఆమె కిర్లంపూడి రావడానికి వీల్లేదని కుటుంబ సభ్యులు సూచించడంతో ప్రతిపాడు వద్దే క్రాంతి కార్లను నిలిపివేశారు. చాలాసేపటి తర్వాత తండ్రి చివరి చూపు కోసం అనుమతించగా ఆమె వెనకే పోలీసులు మఫ్టీలో ఫాలో అయ్యారు. ఎట్టకేలకు క్రాంతి కిర్లంపూడికి చేరుకోగా ఆమెను లోపలికి రానివ్వద్దని బయటే ఆపివేయాలని ముద్రగడ పద్మనాభం భార్య క్రాంతి తల్లి వాపోయారు. దీంతో ముద్ర అనుచరులు అభిమానులు క్రాంతిని అడ్డుకున్నారు. తాను చనిపోయాక చివరి చూపుకు కూడా కూతురు క్రాంతి రావద్దని గతంలో ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన కోరిక మేరకు క్రాంతిని వెనక్కి పంపివేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక ఆమెదంతా కొంగజపం అని విమర్శలు చేశారు. పోలీసుల భద్రత నడుమ తండ్రి కడసారి చూపు కోసం అతి కష్టంగా ఇంటి వద్దకు చేరుకోగా 2 నిమిషాలైనా తండ్రిని చూడనివ్వకపోవడంతో నాన్న నాన్న అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. शिवाजी కనీసం ముద్రగడ భౌతిక కాయాన్ని ఉంచిన ఫ్రీజర్ బాక్సును కూడా టచ్ చేయనివ్వకపోవడంతో ఆమె బాధ వర్ణనాతీతంగా మారింది. దీంతో కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులే ఆమెను మళ్లీ వెనక్కి తీసుకువెళ్లిపోయారు. తండ్రికి వ్యతిరేకంగా జనసేన పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ కు క్రాంతి మద్దతివ్వడంతో తండ్రి కూతుర్ల బంధానికి బీటలు వచ్చాయి. పవన్ కాపులు నాయకుడిగా ఉన్నారంటూ ఎన్నికల సమయంలో తునిలో నిర్వహించిన పవన్ సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆస్తుల విషయమై విభేదాలు వచ్చినట్లు వార్తలొచ్చాయి. తన తండ్రి ముద్రగడ పద్మనాభం సోదరుడు గిరిల వల్ల తనకు తన భర్తకు ప్రాణహాని ఉందంటూ క్రాంతిశీల గతంలో బహిరంగంగా ఆరోపణలు చేశారు. తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారని ఆమె పోలీసులను కూడా ఆశ్రయించారు. ఈ ఆరోపణలపై ముద్రగడ పద్మనాభం తీవ్రంగా కలత చెందారు.
తన బిడ్డను తానే మనలేదని, కొందరు రాజకీయ ప్రత్యర్థులు తనను దెబ్బతీయడానికి తన కూతుర్ని వాడుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురు చేసిన ఆరోపణల వల్ల నొచ్చుకున్న ఆయన తాను చనిపోయినా కూతురు రావడానికి వీల్లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన కోరిక మేరకే కూతుర్ని కడసారి తనివి తీరా చూసుకునేందుకు తల్లి అంగీకరించడం లేదు. మాజీ మంత్రి ప్రముఖ రాజకీయ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఉదయం ఇరువురు నేతలు ఫోన్ ద్వారా చర్చించి ఈ అంశంపై ఏకాభిప్రాయానికి వచ్చారు.
ముద్రగడ పద్మనాభం రాష్ట్రానికి అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఆయనకు ఈ గౌరవాన్ని ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 4 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి లోక్సభ సభ్యుడిగా, రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యుడిగా ఆయన అందించిన సుదీర్ఘ సేవలను ఈ సందర్భంగా నేతలు స్మరించుకున్నారు. ప్రజా జీవితంలో ఆయన సేవలకు గౌరవ సూచకంగా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు తక్షణమే అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అనారోగ్యంతో హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముద్రగడ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన స్వగ్రామంలో బుధవారం ముద్రగడ అంత్యక్రియలు జరగనున్నాయి. ముద్రగడ పద్మనాభంకి ఈ రోజు అంత్యక్రియలు చేయబోతున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ఈ కార్యక్రమం జరగబోతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్లో అందిస్తారు. రామకృష్ణ. లహరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసినటువంటి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ, కాపు ఉద్యమానికి ప్రతీకగా నిలిచినటువంటి
ముద్రగడ పద్మనాభం మృతి చెందారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యేక అధ్యాయం ముగిసిందనే అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది. ముద్రగడ మృతి పట్ల రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, కాపు సంఘాల ప్రతినిధులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ముద్రగడ పద్మనాభం తూర్పుగోదావరి జిల్లా కెర్లంపూడికి చెందినటువంటి రాజకీయ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి ముద్రగడ వీర రాఘవరావు 2 సార్లు స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచి కెర్లంపూడి మునుసూబుగా ప్రజల్లో విశేష గుర్తింపు పొందారు. అదే రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ ముద్రగడ పద్మనాభం కూడా ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా పత్తిపాడు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై తన రాజకీయ ప్రస్థానాన్ని ముద్రగడ ప్రారంభించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఆయనతో కలిసి పనిచేశారు. 1983, 1985 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి రాష్ట్ర రాజకీయాల్లో కీలక నాయకుడిగా ముద్రగడ పద్మనాభం ఎదిగారు. వివిధ ప్రభుత్వాల్లో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. తన రాజకీయ జీవితంలో జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరి చివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం కొనసాగుతున్నారు. పార్టీలు మారినా తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పే నాయకుడిగా ముద్రగడ ప్రత్యేక గుర్తింపు సాధించారు. 1995 నుంచి 1999 వరకు భారతీయ జనతా పార్టీలో పనిచేసినటువంటి ఆయన 1999లో కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఎన్నికల్లో గెలుపోటములు ఎదురైనా ప్రజా జీవితానికి మాత్రం దూరం కాలేదు. ముద్రగడ పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది కాపు రిజర్వేషన్ ఉద్యమం. కాపు సామాజిక వర్గానికి బీసీ హోదా కల్పించాలని దశాబ్దాల పాటు ఆయన పోరాటం చేశారు. నిరాహార దీక్షలు, పాదయాత్రలు, ధర్నాలు, రైలు రోకోలు నిర్వహిస్తూ ఈ అంశాన్ని రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చగా ఆయన ముందుంచారు. 2016లో తునిలో జరిగినటువంటి కాపు గర్జన సభ ద్వారా జరిగినటువంటి పరిణామాలు ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారాయి. 2024 ఎన్నికల సమయంలో అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలిస్తే తన పేరు మార్చుకుంటారని ముద్రగడ ప్రకటించడం, ఎన్నికల ఫలితాల తర్వాత తన మాట నిలబెట్టుకుంటూ అధికారికంగా తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ కార్యకలాపాలను కొనసాగించారు. ఇదిలా ఉంటే ముద్రగడ భౌతిక గాయాన్ని హైదరాబాద్ నుంచి ప్రస్తుతం కెర్లంపూడికి తీసుకొచ్చారు. ఆయన్ను కడసారి చూసేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు, కాపు సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తా ఉన్నారు. అయితే ఈ సమయంలో కుటుంబంలో నెలకొన్నటువంటి విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తండ్రికి నివాళులర్పించేందుకు వచ్చినటువంటి కుమార్తె క్రాంతిని కుటుంబ సభ్యులు అడ్డుకోవటం, అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముత్రయామ వద్దకు రానివ్వకుండా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారని మనకు తెలుస్తా ఉంది. మరోవైపు పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో క్రాంతి తీవ్ర ఆవేదనతో అక్కడి నుంచి వెనుదిరగటం జరిగింది. ముద్రగడ, ఆయన కుమార్తె క్రాంతి మధ్య గత కొంతకాలంగా కుటుంబ రాజకీయ వివాదాలు కొనసాగుతా ఉన్నాయి. 2024 ఎన్నికల సమయంలో ముద్రగడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం, క్రాంతి జనసేనలో చేరటం ఈ విభేదాలకు మరింత ఆజ్యం పోసిందనే చెప్పుకోవాలి. ఇద్దరు బహిరంగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ముద్రగడ మరణం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఒక కీలక నిర్ణయం తీసుకోవటం జరిగింది. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ రోజు ఇద్దరు కలిసి ఫోన్లో మాట్లాడుకొని ఈ నిర్ణయానికి వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి లోక్సభ సభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా ఆయన అందించినటువంటి సేవలను గుర్తిస్తూ అధికారిక గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ముద్రగడ మరణంతో కాపు ఉద్యమంలో ఒక శకం ముగిసిందనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతా ఉంది. ఆయన్ను అభిమానించినా, విమర్శించినా తాను నమ్మిన విషయం మీద రాజీ పడకుండా చివరి వరకు పోరాడిన నాయకుడిగా ఆయన పేరు రాజకీయ చరిత్రలో నిలిచిపోతుందని పలువురైతే
విశ్లేషకులు అభిప్రాయపడతా ఉన్నారు. గెలుపోటములు, పార్టీ మార్పులు, రాజకీయ ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా ప్రజా జీవితాన్ని విడిచిపెట్టకుండా కొనసాగిన ముద్రగడ పద్మనాభం తన ఉద్యమాలతోటి, తన వైఖరితో, తన వ్యక్తిత్వంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిరస్థాయిగా గుర్తుండిపోయే నాయకుడిగా నిలిచారనేది అందరూ చెప్పుకునే విషయం. ఆయన మరణం రాష్ట్ర రాజకీయాలకు, ముఖ్యంగా కాపు సమాజానికి తీరని లోటుగా మిగిలిందని విశ్లేషకులైతే అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈరోజు సాయంత్రానికి ముద్రగడ పద్మనాభానికి సంబంధించి కిర్లంపూడిలో అధికారిక లాంఛనాలతోటి అంత్యక్రియల కార్యక్రమాలు అయితే జరగబోతా ఉన్నాయి. ఇప్పటికే ఆయన అభిమానులు, వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు పెద్ద ఎత్తున కిర్లంపూడికి తరలి వస్తా ఉన్నారు. ఆయన్ను అసురు నయనాలతోటి సాగనంపేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులంతా కూడా కిర్లంపూడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.